ప్రభుత్వమే కాదు, ప్రతి రాజకీయ పార్టీ, రాబోయే రాజకీయ పార్టీలు కానీ ఎవరైనా కానీ 33 స్వచ్ఛందంగా ఇచ్చిన ప్రతి ఒక్క రైతు నాకు చెప్పింది ఏంటంటే, మేము స్వచ్ఛందంగా ఇచ్చాం, ప్రేమతో ఇచ్చాం. కాకపోతే ఏదన్నా ఫ్యూచర్లో మాకేమన్నా ఒక చిన్న ఇబ్బంది ఉంటుందా, ఒక అన్యాయం జరుగుతుందా, గబుక్కునే ఇవ్వకపోతే ఏంటి మా పరిస్థితి అంటే, దానికి ఒక ప్రజల్లో ఉన్న ఒక పార్టీగా, జనసేనగా నేనున్నాను. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన దక్షత ఉన్న వ్యక్తి. నాకు తెలిసి ఆ భయాలు అవసరం లేదని నేను అనుకుంటున్నాను, జరుగుతాయని. కాకపోతే మనకు ఒక సమస్య ఉంది. ఇక్కడ మనకి ప్రత్యేకమైన స్టేటస్ ఇస్తానని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు దాకా తను ఊసి ఏం ఎత్తలా, ఏం మాట్లాడాల. అదొక మన సమస్య ఉంది, నిధుల సమస్య ఉంది. డెవలప్ ఒక బిల్డింగ్ కావాలి కాబట్టి డబ్బులు కావాలి, డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏమంటారు, డబ్బులు మేము మిగతా రాష్ట్రాలకు మేము ఇస్తామా లేదా ఆలోచించి చెప్తా ఉంటాం. అలాగే ఇప్పుడు మనకి రైతు రుణమాఫీ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు. వాస్తవానికి ఆయన గుండెల్లో నిజంగా చేయాలన్నాం. రైతులు రుణమాఫీ చేయాలని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం, నేను కూడా నమ్ముతున్నాను. కాకపోతే దానికి తగ్గ నిధులు లేవు. ఆ నిధులు ఎక్కడి నుంచి సమీకరించుకోవాలో తెలియదు, ఎలా రావాలో తెలియదు. ఆ సమస్యలన్నీ ఉన్నాయి. అందుకే నేను తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి నేను నా వంతు కృషి నేను చేశాను. దానికి ఎంతమంది ప్రభావితం అయ్యారో, ఓట్లేసారో నాకు తెలియదు, కానీ నా వంతు నేను కృషి అయితే చేశాను. అలాగే రాజధానికి కూడా నేను కృషి చేస్తాను. కాకపోతే మనం ఎవరైనా సరే మన ఇంట్లో అన్నదమ్ములు అందరూ, అక్క చెల్లెలు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. కానీ ఒకళ్ళు ఏడుస్తూ ఉంటే మిగతా వాళ్ళు ఆనందం ఉంటే నాకు నచ్చదు. అలాగే ఈ రాజధాని సమీకరణ, భూ సమీకరణ సమస్య కొంతమందికి నిజంగా బాధలు ఉన్నాయి. వాళ్ళు అనొచ్చు, వాళ్ళ వైఎస్ఆర్సీపీ గ్రామాలు అనొచ్చు, ఇంకో గ్రామాలు అనొచ్చు, నాకు తెలియదు. నేను అంత తెలివితేటలు, అంత రీసెర్చ్ నేను వాడను. నేను మనసుతో ఆలోచిస్తాను. దానివల్ల లబ్ధి ఉంటుందా లేదా నాకు అనవసరం. నాకు దేశానికి లబ్ధి ఉంటుందా, సమాజానికి లబ్ధి ఉంటుందా, ప్రజలకు లబ్ధి ఉంటుందా, అది చూడండి. అంటే మనకి ఉదాహరణకి పుత్రజయ అని మన మలేషియన్ అది 8,000 ఎకరాల్లో స్టార్ట్ చేశారు. మా అయితే ఇప్పుడు ఒక 15,000 ఎకరాల్లో ఆగింది పుత్రజయ. అది పూర్తి చేయడానికి 10 సంవత్సరాలు పట్టింది. 3వ సంవత్సరంలో 300 మంది దేశపు తాలూకు ప్రెసిడెంట్ ఎంప్లాయీస్ వెళ్ళారు. 6వ కరెక్ట్ గా ఒక 10 సంవత్సరాల తర్వాత కానీ అందరూ వెళ్ళలేదు. సో నేను అనేది రాజధాని నిర్మాణానికి కాలం పడుతుంది. అందరూ అనుకున్నట్టుగా నేను, ఎందుకంటే మీరు వాస్తవాలు చెప్పాలి, నేను నిజాయితీ నిలబడతాను. ఇది మీరందరికీ ఒకటి 33,000, మీరు 29,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు, చాలా ఆనందం. అట్లాగే నిలబడండి స్వచ్ఛందంగా ఇచ్చిన వాళ్ళు. కాకపోతే దానికి ప్రతి ఒక రాజకీయ పార్టీ పెట్టిన నాకు కూడా మీకు తరపున మాట్లాడాను కాబట్టి నాకు కూడా బాధ్యత ఉంటుంది. తప్పు జరిగితే ఎందుకంటే నేను కూడా బాధ్యత వహించాలి. ఎందుకంటే మీరు 4 నెలల తీయమని నేనే చెప్పాను. సంతోషం. ఒక పుత్రజయ అనే క్యాపిటల్ పట్టడానికి అది మలేషియన్, మనలాగా కరప్షన్ లేదు, ఒక రాజకీయ అవినీతి లేదు, డబ్బులు దోచేయలేదు. ఇంకా వాళ్ళలో ఇంకా చాలా ఒక కట్టడి ఉంది. వాళ్ళకే 10 సంవత్సరాలు పట్టింది. మన ఆర్థిక పరిస్థితులకి మనకి ఇంకా కేంద్ర ప్రభుత్వం ప్రామిస్ చేసిన స్పెషల్ స్టేటస్ ఈ రోజుకి ఇవ్వాలి. రాజధానికి ఎంత డబ్బులు ఇచ్చారో అది సరిపోతాయా అనేది నాకు డౌట్. ఖచ్చితంగా. అలాగే పోలవరం ప్రాజెక్టుకి ఇన్ని వేల కోట్లు ఇస్తామని చెప్పి 100 కోట్లు రిలీజ్ చేశారు. సో సరిగ్గా మనకి నిధులు రావు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం చాలా జాగ్రత్తగా వహించాలి. ఎందుకంటే చాలా పెద్ద బాధ్యత. తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ప్రభుత్వం మన విధానం చాలా జాగ్రత్తగా బాధ్యత వహించాలి. ఎందుకంటే నాయకులు కూడా బాధ్యత వహించాలి. అందరూ నమ్మారు, నేను కూడా దీనికి బాధ్యుడిని.